ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడెను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఈ మాటలు ఏశావు గురించి వ్రాయబడి ఉన్నాయి. ఇస్సాకుకు 2 కుమారులు, ఏశావు, యాకోబు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఏశావు జ్యేష్ఠుడు కాబట్టి జ్యేష్ఠత్వం అనేది అధికారం కలిగినటువంటిది. ఎందుకంటే తండ్రి తర్వాత అధికారం అనేది జ్యేష్ఠునికి. తండ్రి ఆస్తిలో ఎక్కువ భాగము జ్యేష్ఠునికి వెళ్తుంది, మిగిలిన భాగాలు తర్వాత ఉన్న వారికి వెళ్తాయి. అటువంటి ఉన్నతమైనటువంటి హక్కు కలిగినది జ్యేష్ఠత్వము. అయితే అతడు ఒక చిక్కుడుగాయల కూర కొరకు ఆశపడి తన జ్యేష్ఠత్వాన్ని తన తమ్ముడికి అమ్మివేసినట్లుగా మనం చూడవచ్చు. అందుకనే ఇక్కడ ఏశావు గురించి వ్రాస్తూ, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనడి. తర్వాత తన తండ్రి అయినటువంటి ఇస్సాకు ఆశీర్వదించేటప్పుడు తను కోల్పోయినటువంటి ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు తన తమ్ముడైనటువంటి యాకోబుకి రావడం, ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు తీసేసుకోవటం, ఆశీర్వాదాలు ఏమీ లేకపోవటం చూచి అక్కడ అంటున్నాడు, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినాను, మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు అని అంటాడు. అవును ప్రియులారా, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు కాబట్టి ఆ జ్యేష్ఠత్వానికి రావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా తన తమ్ముడైనటువంటి యాకోబు తీసేసుకున్నాడు. తర్వాత అతనికి ఆశీర్వాదాలు ఏమీ లేకపోవటం చూచి అక్కడ మారు మనసు పొందుతున్నాడు. అయ్యా, నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు నీ ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు తీసుకున్నాడు అని తన తండ్రి అయినటువంటి ఇస్సాకు చెప్పాడు. అవును ప్రియులారా, ఒక పూట కూటి కొరకు కొద్దిసేపు ఉండి బహిర్భూమిలో వెళ్ళిపోయేటువంటి ఆ యొక్క ఆహారము కొరకు దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలాగే ఈనాడు కూడా అనేకులు దేవుడిచ్చినటువంటి నిత్య రాజ్యాన్ని త్రోసివేసి ఈ లోకాశల కోసం వారు పరిగెత్తుతున్నారు, లోకాన్ని సంపాదించుకోవాలని పరిగెత్తుతున్నారు. కానీ దేవుడిచ్చేటువంటి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదమైనటువంటి పరలోక రాజ్యము ఆకలి దప్పులు లేనిది, ఎండ వేడిమి లేనిది, రోగాలు లేనటువంటిది, వ్యాధులు లేనటువంటిది, శాంతి సమాధానంతో నిండి అన్నటువంటి ఆ రాజ్యానికి వారసులు అవ్వాలి మేము, దేవుడు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడని వారు అనుకోకుండా తృణీకరించి వారు నాశనం అయ్యేటువంటి స్థితిలో ఉంటున్నారు. ఏశావు ఏ విధంగా అయితే కన్నీళ్లు విడిచాడో అయినా సరే ఏశావుకి ఆశీర్వాదం దొరకలేదు. అలాగే క్రీస్తు 2వ రాకడ వచ్చినప్పుడు మనం కూడా ఎంత కన్నీళ్లు విచ్చినా, మారు మనసు పొందాలని నేను ప్రయత్నం చేసినా ఆనాడు మూయబడి ఉంటుంది తలుపు. కాబట్టి మనం సమయం ఉండగానే మన యొక్క ప్రతి పాపము కూడా క్రీస్తులో ఒప్పుకొని ఆయన వైపు చూద్దాం, రక్షణ పొందుదాము, ఆ నిత్య నరకం నుంచి తప్పించబడదాం. లూకా సువార్తలో ప్రభు ఒక చక్కని ఉపమానాన్ని చెప్పాడు. ధనవంతుడు, లాజరు. ధనవంతుడు ఈ లోకంలో దేవుని యొక్క సువార్తను విశ్వసించలేదు, కానీ ఈ లోకం వైపు పరిగెత్తాడు, లోకాన్నంతా కూడా సంపాదించుకున్నాడు. తర్వాత అతను చనిపోయినప్పుడు ఆ యొక్క నిత్య నరకంలో అక్కడ బాధపడుతూ అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపాలని నేను వేడుకొంచున్నాను అన్నప్పుడు అబ్రహాం అంటున్నటువంటి మాట ఏంటంటే, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, వారి యొక్క మాటను అతడు వింటే చాలు అని అక్కడ అబ్రహాం సమాధానం ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ధనవంతుడు ఈ లోకంలో తనకి ఇష్టమైనటువంటి రీతిలో జీవించాడు, దేవుని భయం లేదు, పాపాన్నంతా మూటగట్టుకున్నాడు, చివరాఖరికి నరకంలో యాత్ర పడుతున్నాడు. ఇక్కడ శ్రేష్టమైనటువంటి భోజన పదార్థాలు తిన్నాడు, శ్రేష్టమైనటువంటి పానీయాన్ని తాగినటువంటి వ్యక్తి ఒక చుక్క నీటి కొరకు అక్కడ అల్లాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. అల్లాడుతూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు పిల్లలు. కాబట్టి ఆ తర్వాత ఇతడు ఎంతో కన్నీరు కార్చాడు, ఎంతో వేదన పడ్డాడు, కానీ మారు మనసు పొందేటువంటి అవకాశం అతనికి రాలేదు. కాబట్టి అతని యొక్క సహోదరుల గురించి వేడుకున్నప్పుడు అబ్రహాం ఇస్తున్నటువంటి సమాధానం, భూమి మీద నా సేవకులు నా మాటలను ప్రకటిస్తున్నారు, దేవుని యొక్క మాటలను ప్రకటిస్తున్నారు, వారి మాట వింటే వాడు ఈ వేదనకరంలో స్థితిలోకి రారు అని అంటున్నారు. కాబట్టి సమయం ఉండగానే, నేడు అనేటువంటి సమయం ఉండగానే మారు మనసు పొందుదాం, ఆ నిత్య నరకం నుంచి తప్పించబడదాం, శాంతి సమాధానకరమైనటువంటి దేవుని రాజ్యంలో ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడ, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలు బట్టి వందనాలు తండ్రి. ఏశావు ఎంతగా గోజాడినైనా తర్వాత మారు మనసు పొందాలని ప్రయత్నం చేసిన అతని వల్ల కాలేదు నాయన. అలాగే మేము కూడా ఈ లోకంలో ఉండగానే, మాకు సమయం ఉండగానే, మేము బ్రతికి ఉండగానే నైనా మారు మనసు పొంది మీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.